నమస్కారం. ప్రత్యేక చర్చా కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ఇక అతిథుల పరిచయం. శ్రీ ఎంవివి ప్రసాద్ రెడ్డి గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు. కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్యదర్శి. ఇక ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో గాలిలో మేడలు కట్టడం ఆరంభించారా? అమరావతిపై శ్వేతపత్రం పేరుతో మాజీ ముఖ్యమంత్రి జగన్ గారిపై విషం కక్కడం అనండి, అబద్ధాలు చెప్పడం అనండి, రకరకాల అన్నీ ఇప్పటికే చాలా చర్చలు జరుగుతూ ఉన్నాయి, చాలా విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. అన్ని అబద్ధాలా కాదా అని చెప్తే సరే జగన్ గారి మీద ఏమన్నా ద్వేషంతో మాట్లాడుకునేవ్వండి. కానీ ఆయన ఏం చేయబోతున్నాడు, ఎట్లా చేయబోతున్నాడు అవేమీ చెప్పకుండా కేవలం తిట్టడానికో లేకపోతే అంతకు అన్ని వేల కోట్ల నష్టం అన్ని లక్షల కోట్ల నష్టం అని చెప్పడానికో తప్ప ఇప్పుడు ఇంత ఖర్చు పెడతాం, ఏ స్థాయిలో తీసుకొస్తాం, మళ్ళీ విశాఖపట్నంలో 2 బిల్డింగులు కూడా కడితేనే జగన్ గారి టైంలో ఇంకేముంది పర్యావరణం నాశనం అయిపోయిందని ప్రచారం చేసిన చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్లు ఇప్పుడు 50,000 ఎకరాల పంటలను నాశనం చేస్తే అది పర్యావరణం నాశనం అయినట్లా కాదా? అలాంటి విషయాలు అన్నింటినీ పక్కన పెట్టి పైగా ఈ గత ప్రభుత్వం అనేక కేసులు అవినీతి జరిగిందని కేసులు నమోదు చేసింది. వాటి పరిస్థితి ఏమిటి, నిజంగా అవినీతి జరిగిందా లేదా? సరే సహజంగానే జరగలేదని వీళ్ళు అంటారు, కానీ అలా జరగలేదు. అసైన్డ్ ల్యాండ్స్ ఆ రకంగా దోపిడీ చేశారా లేదా, వీటన్నిటి మీద వివరణ ఇచ్చుంటే అది శ్వేతపత్రం అవుతుంది తప్ప మీరు జగన్ గారిని తిట్టదలుచుకునేది ఎటగో తిడతారు, కానీ మిగతా క్లారిటీ ఇవ్వాల్సిన విషయాల మీద ఇవ్వకుండా గాలిలో మేడలు ఎట్లా కడుతున్నారనేది ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఉదాహరణకి చూడండి, రాజధానిలో మౌలిక వస్తువులు నిర్మాణాలపై ప్రభుత్వం 50,000 కోట్లు ఖర్చు పెట్టేలా అప్పట్లో ప్రణాళికలు రూపొందించారు. ఎక్కడి నుంచి వచ్చిన 50,000 కోట్లు, ఎట్లా ఇస్తారు, అదేమీ వివరణ ఇవ్వలేదు. అది ఆచరణలోకి వస్తే ప్రభుత్వానికి పన్నుల రూపేణా 20,000 నుంచి 30,000 కోట్లు వచ్చేదట. నిజంగా 50,000 కోట్లు ఖర్చు పెడితే 20-30,000 కోట్లు ఆదాయం వచ్చేదట్టు అయితే మొత్తం ఆ రాష్ట్రం అంతా చేసి ఉండొచ్చు కదా ఆ పని, మరి ఎందుకు చేయలేదు? నిజంగా అంటే గాలిలో మేడలు కట్టడమా కాదా? రాజధానిలో ఎస్ఆర్ఎం, విఐటి, విట్ వంటి యూనివర్సిటీల్లో 2 యూనివర్సిటీలో చదువుకున్న పేద పిల్లలు చదువుకున్నారంట. దాంట్లో కూడా పైగా అది కూడా అంతా పెద్ద డబ్బులున్న వాళ్ళకి చదువుకున్నటువంటి యూనివర్సిటీల్లో పేద పిల్లలకు ఏడాది 1 కోటి ప్యాకేజ్ అంట. అసలు మామూలుగానే 10 లక్షలు వస్తే గొప్ప అయితే ఈ 1 కోటి రూపాయల జీతంతో ప్యాకేజ్ వచ్చిందని చెప్తున్నారు. సో ఈ రకంగా రాజధాని నిర్మాణం కొనసాగి ఉంటే ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు వచ్చాయి, అన్ని అవసరాలకు పోని 8,000 ఎకరాలు మిగిలేది. ఆ భూమి విలువలో 2019లో 10 కోట్లు ఉందంట రాజధానిలో. ఆ తర్వాత అది కొనసాగించుంటే ఈ పాటి 20 కోట్లు అయిపోయేదట ఎకరం. అలా ప్రభుత్వం పైన 1,60,000 కోట్ల సంపద ఉండేదట. ఇది గాలిలో మేడలు కట్టడమా, ప్రజల్ని మోసం చేయటమా? మరి మీ నవనగరాల సంగతి ఏం చేశారు? మళ్ళీ మొత్తం రాష్ట్ర ప్రజలంతా డబ్బంతా తీసుకొచ్చి అమరావతిలోనే పెడతామని ధైర్యంగా చెప్పగలరా? డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మీ 1,00,000 కోట్లు కనీసం వస్తువులు కావాలన్నారు కదా, అదేందో చెప్పాలి కదా, అదేమీ చెప్పలేదు. మరి సదుపాయాల కల్పనకి మరి అప్పుడు స్కాముల సంగతి ఏమిటి? ఇవేమీ చెప్పకుండా కేవలం జగన్ గారి మీద ద్వేషం వెదజల్లడానికి మాత్రమే శ్వేతపత్రాలు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం ఉపయోగం? మళ్ళీ అమరావతి పేరుతో ఆంధ్రప్రదేశ్ని చంద్రబాబు గారు ముంచుతారా, తేల్చుతారా? ఏం జరుగుతుంది అక్కడ? ఏదో అవసరమైన 4 బిల్డింగ్లు కట్టి 4 ఆఫీసులు కట్టుకుంటే పర్వాలేదు, మొత్తం నగరం కట్టడం అంటే ఏమిటో. ఇక్కడ హైటెక్ సిటీ పేరు పెట్టి మొత్తం సైబరాబాద్ అంతా నేనే కట్టాను, సైబరాబాద్ పేరు పెట్టి నేనే మొత్తం నిర్మాణం చేశానంటే మరి ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయి అప్పుడే 20 ఏళ్ళు దాటిపోయింది. ఈలోపు ఎన్ని మార్పులు జరిగాయో ఒకసారి ఆయన చూస్తే మొత్తం ఇవన్నీ నేనే కట్టానంటే ఎవరేం చేయగలిగింది? పైగా అక్కడ గవర్నమెంట్ ఆఫీసులే లేవు, ఎవడు ప్రైవేట్ బిల్డింగ్ వాడు కట్టుకుంటే నేనే కట్టానని చెప్పే పరిస్థితి రేపు అమరావతిలో కూడా చేస్తారా ఏంటి? ప్రసాద్ రెడ్డి గారు చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు అప్పుడే మళ్ళీ అమరావతిలో మేడలు కడుతున్నారా? అమరావతి పేరుతో ఆంధ్రప్రదేశ్ని ముంచే ప్రమాదం కనపడుతోందా? ఖచ్చితంగానండి. అమరావతి ఆయన కట్టలేడు, కడతానని భ్రమింపజేస్తాడు. పోలవరం ఆయన కట్టలేడు, కట్టబోవటం లేదు. అది కూడా మనల్ని భ్రమంలోనే నింపుతాడు ఆయన. దీనికి ఏంటంటే దురదృష్టవశాత్తు ఈ శుష్క వాగ్దానాలు, శూన్యహస్తాలు అన్నట్టు దీనికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ కూడా తోడు కావడం చాలా దురదృష్టకరం. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏ దశలో కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయాత్మకంగా వ్యవహరించలేదు. చంద్రబాబుతో కుమ్మక్కై అనేక లోపభూయిష్టంగా పోలవరం నిర్మించారు, లోపభూయిష్టంగా అమరావతి అసలు లొకేషన్ డిసైడ్ చేయడంలోనే లోపభూయిష్టత. అది శివరామకృష్ణ కమిటీ నివేదికను కేంద్ర హోంశాఖ నియమించింది, అది స్టాట్యూటరీ బాడీ, దాని మీద చర్చ జరిగి ఒక నిర్ణయం తీసుకోవాలి.
నేను స్టేక్ హోల్డర్స్ తోటి చర్చ జరిపండి. ఎవరు ఏ స్టేక్ హోల్డర్స్ చర్చ జరిపాడు అంటే చంద్రబాబు నాయుడు నారాయణ తోటిని గల్లా జయదేవ్ తోటి చర్చ జరిపాడు. ఆ ముందుగానే అసలు అమరావతి అనేది నిర్ణయించేసుకుని చర్చల నాటకం నడిపించారు. ఈ రకంగా వ్యవహారం చేయటం వల్ల రాయలసీమ ప్రజలను కానీ ఉత్తరాంధ్ర ప్రజలను కానీ వారిని కన్విన్స్ చేయటము, ఏకాభిప్రాయ సాధన చేయకుండా నిర్ణయించడం వల్ల ఆంధ్రప్రదేశ్ మళ్ళీ 3 ముక్కలు అవుతుందని నేను చాలా కాలంగా హెచ్చరిస్తూనే ఉన్నాను. నా భయాలు ఇప్పుడు మళ్ళీ నాలోనే ప్రవేశించాయి. ఖచ్చితంగా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కి భవిష్యత్తు చాలా ప్రమాదకరంగా ఉండే అవకాశం ఉన్నది. ఈ శ్వేతపత్రంలో ప్రతి అక్షరము తప్పే. మీరు ప్రతి ఒక్క లైన్ నాకు టైం ఇస్తే ప్రతిరోజు ఒక్కొక్క అబ్జర్వేషన్ మీద ఒక అరగంట మాట్లాడగల ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది. నేను ఖచ్చితంగా చెప్తాను ఏ విధంగా కుట్రపూరితంగా కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీ వ్యవహరిస్తున్నాయి. బీజేపీకి లాంగ్ టర్మ్ ప్లాన్ ఏంటంటే దక్షిణాదిని ప్రవేశించాలంటే రీజనల్ పార్టీని నాశనం చేయాలని, రీజనల్ పార్టీలు తమ చేతితో తమ కళ్ళు పొడుచుకునేలాగా ఒక వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నది. అమరావతిని చంద్రబాబు నిర్మించలేడు, అంత ఆర్థిక పటుత్వం మనకు లేదు. పోలవరం ప్రయారిటీ తీసుకుని దాన్ని పూర్తి చేయడానికి మీద దృష్టి పెట్టకుండా అమరావతి మీద దృష్టి పెట్టడం ఏమిటి అనేది ఒక నాకు ప్రధానమైన ప్రశ్న. అధికారంలోకి రావడానికి ఏదైనా మాట్లాడగల చంద్రబాబు నాయుడు ఇప్పుడు శ్వేతపత్రాల పేరుతో ప్రతి రంగం గురించి, పోలవరం గురించి ఎన్ని అబద్ధాలు ఆడాడో మనం ఎంతమంది మాట్లాడుకున్నాం. ఇప్పుడు అమరావతి గురించి కూడా అన్నే మాట్లాడుతున్నాడు. తెలంగాణను భ్రష్టు పట్టించారు బీజేపీ వాళ్ళు కలిసి. ఇప్పుడు ఆంధ్రాను భ్రష్టు పట్టించడానికి బీజేపీ ఒక వ్యూహాత్మకంగా ప్రయత్నిస్తుంది. చంద్రబాబు రియలిస్టిక్ టార్గెట్స్ పెట్టుకుని తాను ఏం చేయగలడో అది చేస్తే బాగుంటుంది. గాలిలో మేడలు పడుతున్నాడు, అన్ని అబద్ధాలు చెబుతున్నాడు. ప్రాంతీయ పార్టీలు ఏ పని పూర్తి చేయలేవు. చివరికి పోలవరం బ్యారేజీ కట్టాలంటే మేమే రావాలని బీజేపీ నిరూపించదలుచుకున్నది. అందువల్లనే వాళ్ళు ఈ 12,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి రావాల్సింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇవ్వలేదు. అంతర్జాతీయ నిపుణులను రప్పించండి అంటే రప్పించలేదు. ఇప్పుడు రప్పించినట్టు నటిస్తున్నారు. ఇది కూడా ఖచ్చితంగా విఫల ప్రయోగం అవుతుంది. బీజేపీ ఎంటర్ అయ్యే వరకు మీరు నిర్మించలేరు, చంద్రబాబు గారు నిర్మించలేరు అని ప్రూవ్ జరుగుతున్నారు. అందుకని ఆయన దృష్టి అమరావతి మీద మడుతుంటే ఎందుకయ్యా అమరావతి మీద దృష్టి ముందు పోలవరం పూర్తి చేయమని కేంద్రంలో పెద్దలు ఎవరు అడ్వైస్ చేయట్లేదు. అడ్వైస్ చేయకుండా ఆయన తప్పులు చేయనిచ్చి చివరికి ఆయన తప్పుల ఊపిలో ఆయన్నే దింపేసే ప్రయత్నం జరుగుతుంది. అవినీతి కుటుంబ పాలన గురించి మాట్లాడే బీజేపీ ఇప్పుడు ఇక్కడ ఎంత అవినీతి జరిగిందో సిఐడి వారు పూర్తి సమాచారం సేకరించి పెట్టారు కదా. ఆ సమాచారం మీద ఎందుకు యాక్ట్ చేయటం లేదు? కోర్టులు నిజానికి సుమోటోగా యాక్ట్ చేయొచ్చు. ప్రభుత్వం కేసులు పెడితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చేబట్టి దాన్ని పూర్తిగా మళ్ళీ తలకిందులు అటు ఇటు మార్చేస్తారు. అలాగే ఉత్తరాదిన బీజేపీ చాలా దెబ్బతింది కాబట్టి వాళ్ళకి టాప్ ప్రయారిటీ ఏంటంటే దక్షిణాదిలో ఏదో విధంగా రీజనల్ పార్టీస్ ని దెబ్బకొట్టేసి మనం అధికారంలోకి రావాలి. అంటే వీళ్ళు మొయ్యలేని అది వేరే చర్చ అనుకోండి. అది వేరే చర్చ అనుకోండి. అది ప్రసాద్ రెడ్డి గారు అది వేరే చర్చ అనుకోండి. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే చంద్రబాబు గారు ఇప్పుడు ఈ ఏడాది లేదు, అప్పుడు 2018 నాటికే పూర్తి చేస్తాం, 2019 కల్లా పూర్తి చేస్తాం అని ఆయన కబుర్లు చెప్పారు. ఇప్పుడు అసలు ఆయన ఏం చేయదలిచాడు, ఎన్ని బిల్డింగులు కడతాడు, ఎన్ని నగరాలు కడతాడు, మొత్తం ఎంత ఖర్చు అవుతుంది, ఆ వివరాలు కదా ఇవ్వాల్సింది శ్వేతపత్రంతో పాటు. ఓకే, జగన్ గారిని తిట్టండి, గత గవర్నమెంట్ ఏం చేయలేదని చెప్పండి, మనమేమి కాదనక్కర్లా, వాళ్ళ ఇష్టం, వాళ్ళు రాజకీయంగా ఏమైనా మాట్లాడుకోండి. కానీ ప్రజలకు ఉపయోగపడే అంశం ఎందుకు చెప్పకుండా ఇప్పటికి అంత 50,000 కోట్లు ఖర్చు పెడితే 30,000 కోట్ల ఆదాయం వస్తుందని చెప్తున్నాడంటే ఇంక దానికి అది ఏమనాలి, గాలిలో మేళనాలా లేకపోతే ఇంకేమనాలా? ప్రతి అక్షరము తప్పేనండి. శ్వేతపత్రంలో ప్రతి అక్షరము తప్పు రకంగా రూపొందించారు. అసలు ఒక్క నిజం కూడా లేదు. అంటే హిస్టారికల్ గా జరిగిన ఈవెంట్స్ సీక్వెన్స్ ప్రజలకు గుర్తుండదు కాబట్టి ముందుకు వెనక్కి ముందుకు జరిపి ఆయన మాట్లాడుతున్నాడు. ఈయన చేసిన ఈ ఏది ల్యాండ్ పూలింగ్ అంటే వరల్డ్ బ్యాంక్ కేస్ స్టడీగా తీసుకుందంట. ఎక్కడ తీసుకుందని వరల్డ్ బ్యాంక్ కుప్పంలో ప్రయోగం చేశాడు, ఇజ్రాయెల్ ప్రయోగం, అట్టర్ ఫ్లాప్ అయిపోయిన ప్రయోగం. అలాంటి కేస్ స్టడీలు ఏదో వరల్డ్ బ్యాంక్ తీసుకున్నది. ఎక్కడ తీసుకుంది, దీన్ని ఏమైనా ఇంప్లిమెంట్ చేసిందా వేరే చోట అంటే అలా లేదు. అలాగే ప్రజలందరూ రైతులందరూ ప్రేమతో ఇచ్చేశారంట. అరటి తోటలు తగలబెట్టిన సంఘటనలు మనకు తెలుసు, రైతులు బుల్డోజర్లు పంపించి రైతులను బెదిరించిన సంఘటనలు మనకు తెలుసు.
రాకపోకలను అడ్డగించారు. స్వయంగా నేను అమరావతి పుణ్యక్షేత్రానికి వెళ్ళొస్తుంటే నేను నా కుటుంబము నన్ను మధ్యలో ఆపారు. అంటే పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేసి ఎంత భయానక వాతావరణాన్ని సృష్టించారు. ఇవ్వకపోయినా మేము గుంజుకుంటామని నారాయణ స్వయంగా చెప్పారు, చంద్రబాబు స్వయంగా చెప్పారు. మరి ఫ్రీగా ఇచ్చేశారు అని ఒక మాటలు మాట్లాడుకున్నాడు. మాటలు మాట్లాడుతుంటే జనానికి గుర్తుండదు కాబట్టి ఆయన ఏదైనా అబద్ధాలు చెప్తున్నాడు. రాజధాని నడిమధ్యన ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు. కానీ 30,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉన్న చోట, ప్రజలందరికీ చౌకగా భూములు ఇవ్వగలిగిన చోట పెట్టాలని ఆయన చెప్పాడు. ఆ వాస్తవాన్ని మసిపూసి మారేడుగాయ చేసి జగన్మోహన్ రెడ్డి మీద తప్పుదాలను నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ వచ్చే ఆదాయాన్నంతా అమరావతిలో పెట్టడం వల్ల ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు చాలా ప్రమాదం ఉన్నది. సభ్య సమాజము లేక సివిల్ సొసైటీ, సామాజిక శక్తులు ఖచ్చితంగా దీనిపై స్పందించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా రాయలసీమలో స్పందన రావాలి, అలాగే ఉత్తరాంధ్రలో కూడా స్పందన రావాలి, గోదావరి జిల్లాలో కూడా స్పందన రావాలి. అమరావతి ఏమిటి నీకు? ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి గారు డీసెంట్రలైజ్డ్ అభివృద్ధి పేరుతో ప్రతి గ్రామంలోనూ అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆ శిలాఫలకాలను పగలగొట్టినంత మాత్రాన భవనాలు కుప్పకూల్చారు కదా. జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పనిని తుడి చేయలేరు కదా. అసలు ఏమిటి ఆ వైఖరి? ఏంటి? డీసెంట్రలైజ్ డెవలప్మెంట్ చేసి 10-15 సంవత్సరాల తర్వాత పెద్ద రాజధాని కట్టుకుందాం. ఇప్పుడు పని జరిగేలాగా చేసుకోవాల్సిన అవసరం మానేసేసి ఆయన మళ్ళీ ఆయన పెట్ ప్రాజెక్ట్ అమరావతి ఆయన సింగపూర్ మంత్రులు, ఈశ్వరన్ ఇలాంటి వాళ్ళు, సింగపూర్ ప్రభుత్వము ఏదో 1% 1% ఉండదని ఆ కంపెనీలో ఉండే వాళ్ళందరూ ప్రైవేట్ కంపెనీలు. వాళ్ళంతా పెద్ద నిజాయితీ పరులైన కంపెనీలు కాదు. ప్రపంచ వ్యాప్తంగా వాళ్ళు చేసిన అనేక పనులను బ్లాక్ లిస్ట్ లో పెట్టారు ఆ కంపెనీలు చాలా అద్భుతమైన కంపెనీలని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అటువంటి అద్భుతమైన కంపెనీలను ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమేశారని కూడా ప్రచారం చేస్తున్నారు. చిత్తశుద్ధి గల కంపెనీలు అయితే ప్రభుత్వంతో చర్చల్లో దిగి మేము మా ప్రతిపాదన ఇది, మేము ఇలా చేస్తాము. అలాగే ఇంకా మీరు చాలా ఏదో ఒక కంపెనీ అద్భుతమైన ఆర్కిటెక్చర్ కంపెనీ తీసుకొచ్చారు అని చెప్తున్నాడు. జపాన్ కంపెనీ మ్యాకీ కంపెనీ ఏం చెప్పిందంటే ఇక్కడ బీహార్ కంటే అధ్వానంగా ఉన్నది, లంచాల భాగవతం నడుస్తున్నది, అందువల్ల మేము ఇక్కడ పని చేయలేమని అడిగారు కదా. అలాగే బ్రిటన్ కి చెందిన మెడికల్ సంస్థ ఒకటి ఇక్కడ నాకు స్థలం ఇమ్మంటే దానికి లంచాలు అడిగారు కాబట్టి మేము ఇక్కడ పెట్టదలుచుకోలేదని వెళ్ళిపోయారు కదా. మీరు అంటే ప్రతి అక్షరంలోనూ ఈ రకమైన ప్రసాద్ రెడ్డి గారు దీని మీద మాట్లాడుకోవడం మొదలు పెడితే పొద్దున సాయంత్రం దాకా మాట్లాడినా అది అయ్యేది కాదు. రైట్. ప్రసాదరావు గారు విజయవాడ నుంచి. ప్రసాదరావు గారు నమస్కారం. చెప్పండి, అమరావతి మళ్ళీ గాలిమేళలు మొదలైనట్లేనా? నిజంగానే అసలు ఏం చేస్తానో చెప్పకుండా 50,000 కోట్లు ఖర్చు పెట్టుంటే 20-30,000 కోట్ల ఆదాయం వచ్చేదని చెబుతున్నారు. మీరు నమ్ముతారా? నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అమరావతి గురించి, అది నమ్మదగింది కాదు. ఓకే. పోతే అమరావతి గురించి గతంలో చింతా రాజశేఖర్ గారు అరటిపండు నోట్లో ఒలిచిపెట్టినట్లు అన్ని వివరాలు చెప్పారు ఆయన పరిశోధనలో. అది కూడా మీరు తెర మీదకి తీసుకొచ్చి బాగా ప్రచారం చేస్తే బాగుంటుంది. ఇకపోతే రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ సామాన్య ప్రజల్లో ఈ కొత్త ప్రభుత్వం గురించి ఎటువంటి ఉత్సాహం చూపించటం లేదు. ఇది ఏవిఎంల ప్రభుత్వం అని చాలా మందిలో చర్చ జరుగుతున్నది. అఖిలేష్ యాదవ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, నాకు 80 సీట్లు గెలిచినా కూడా నేను ఈవీఎంలు నమ్మని అన్నాడు. ఇప్పుడు ప్రధానమంత్రి మంత్రి కూడా నిన్న ప్రకటన చేశారు, 20 సంవత్సరాల వరకు మేమే ఉంటావు. అంటే దాని వెనకాల ఈవీఎం మహత్యం ఉందని ప్రజలకి అర్థం అవుతున్నది. 95 ఏళ్ళు వస్తాయి, 95 ఏళ్ళ దాకా నడపగలుగుతారా ఏ మనిషి అయినా? గొప్ప విషయం. ఈవీఎంలు ఉన్నాయి కదా సార్, ఈవీఎంల ద్వారా ఉంటామని ఆయన నమ్మకం. అంతేనా? పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు కదా, జగన్ గారిని పాతాళాన్ని తొక్కేస్తానంటే దాని వెనక ఈవీఎం ఈ రకంగా దొక్కుతారా అనే ఫీలింగ్ ఉందన్నమాట. రైట్. ఓకే. వెంకట్ గారు వెస్ట్ గోదావరి నుంచి. వెంకట్ గారు చెప్పండి, అప్పుడే అమరావతి పేరు మీద చంద్రబాబు నాయుడు గారు గాలిమేళలు కట్టేస్తున్నారా? అబద్ధాలు చెప్తూ కథ నడుపుతారా? నిజంగా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఏమేం చేస్తారు? మరి అంత డబ్బు ఖర్చు పెట్టగలిగిన వాడైతే మరి తాత్కాలిక బిల్డింగులకి
గవర్నమెంట్ ఫ్రీగా ల్యాండ్ ఇచ్చి ఫ్రీగా ఇసుక ఇచ్చి అన్నీ చేసి 10,000 అడుగు చదరపు అడుగుకి 10,000 ఎందుకు ఖర్చు పెట్టారు? మరి ఇప్పుడు ఈ గాలి మేడల్ని జనం నమ్ముతారా? నమ్మరు, ఆయన చంద్రబాబు నాయుడు నమ్మరు, అందరూ తెలిసింది. కాకపోతే మోసాలు ప్రభుత్వాల కింద చేస్తామంటే ప్రజలు ఏమైపోతారండి? ప్రజలు పోతే మరి వాళ్ళు ఒకవేళ ఈవీఎంలు కాకపోయినా వాళ్ళు కూడా ఓట్లు వేసారనుకుంటే వాళ్ళు ఇష్టపడినట్లే. మాకు మోసాలు చేయటం ఇష్టమే. ఇప్పుడు విశాఖపట్నంలో అంత బ్రహ్మాండమైన బిల్డింగ్లు కట్టి అంత బ్రహ్మాండమైన రోడ్లు వేస్తే అక్కడంతా ఘోరంగా ఓడిపోయారంటే మరి అది ఈవీఎంల మహిమనాలా లేకపోతే ప్రజలు వ్యతిరేకిస్తే వాళ్ళు వద్దనుకున్నారా? అట్లాగే కర్నూలులో అనేక న్యాయశాఖకు సంబంధించిన లోకాయుక్త ఇట్లాంటి సంస్థలు పెడితే అక్కడ కూడా ఓడిపోతే అది ఈవీఎంల మహిమ అనుకోవాలా లేక ప్రజలందరూ తిరస్కరించారు మాకేం న్యాయ రాజధాని అక్కర్లేదు, కార్యనిర్వాహక రాజధాని అక్కర్లేదు అని అనుకున్నారా? సో ఇవన్నీ చూసుకుని ఇప్పుడు ఈ దశలో వైసీపీ వాళ్ళు కూడా ఆ గోల వదిలేసేసి అయ్యా మేము ఇది చేస్తాం మీరు ఇది చేయండి అని చెప్పగలిగితే బాగుంటుందేమో అనేది ఆలోచించాలి. ఇక వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి, మీరేమంటారు? చిన్న విషయం సార్, ప్లీజ్ కంప్లీట్. చిన్న విషయం అండి, ఏం కాదండి. ఆయన ఏది చేరు కానీ మోసాల మీద జనాలను తగ్గించే విషయాన్ని మాత్రం ప్రజలు తీసుకెళ్ళండి, అంతేనా? తీసుకెళ్ళాడు ఆయన. ప్రజల మోసం ఎలా చేయాలి, ప్రజల ఆనందం ఎలా మోసం చేయాలి, జీవితకాలం చిన్న మాట, జీవితకాలంలో ఇంత మంచి పని చేశాను చిరస్థాయిగా ఉంది అని ఒక విషయం ఒకటి చెప్తే అంటే అన్ని నేను చేశానని చెప్పుకునే వాళ్ళకి ఇంకా ఇబ్బంది ఉంటుంది. కానీ కాదు నిన్న మన పార్లమెంట్లో అంత డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు, అజిత్ పవార్, ప్రఫుల్ల పటేల్ వీళ్ళ అవినీతి వాషింగ్ మిషన్లో వేసి కడిగేసావా అని అడిగిన వార్తని ఈనాడు ఆంధ్రజ్యోతి అంటే తెలుగుదేశం పత్రికలు కాబట్టి రాయలేదు అనుకోవచ్చు, ఇంగ్లీష్ పేపర్లు కూడా రాయలేదు. అంటే ఆ రకమైనటువంటి మేనేజ్మెంట్ స్కిల్స్ వాళ్ళకు ఉన్నాయి. మరి వెంకటరెడ్డి గారికి ఉన్నాయి ఆ స్కిల్స్. వెంకటరెడ్డి గారు మాట్లాడండి. కొమ్మనేని గారు, ముందుగా మీకు, ప్రసాద్ రెడ్డి గారికి, సాక్షి ప్రేక్షకులందరికీ నమస్కారాలు, గుడ్ మార్నింగ్. 2014 నుంచి 19 దాకా ఏ విధంగా అబద్ధాలతో కాలక్షేపం చేశాడో మళ్ళీ సేమ్ దానికి 2.0 వర్షన్ రిపీట్ అవుతా ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, ఇప్పుడు అమరావతిని మేము కట్టేసామన్నారు మొన్నటిదాకా. అమరావతి కట్టేసినటువంటి అమరావతిని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి విధ్వంసం చేశారన్నారు. ఈ రోజు మళ్ళీ కడతానంటాడు. మొన్నటిదా పోలవరం కట్టానంటాడు, ఇప్పుడు మళ్ళీ కట్టాలంటాడు. ఓసారి కట్టానంటాడు, మళ్ళీ ఒకసారి కట్టాలంటాడు. ఇప్పుడు అమరావతి ఎలా నిర్మాణం చేస్తామంటే మేము విరాళాలు సేకరించి అదే విధంగా ఆస్తులు అమ్మి అభివృద్ధి చేస్తాడంట అమరావతిని. విరాళాలు 2014 నుంచి 19 దాకా సేకరించారు కదా. మన అమరావతి మన ఇటుక పేరుతో, మన ఇటుక మన అమరావతి పేరుతో ఏది హుండీలు పెట్టి మరి, ఇక్కడ అప్పుడు సచివాలయం హైదరాబాద్ లో ఉంది, అప్పుడు కూడా హుండీలు పెట్టి మరీ వసూలు చేశారు. ఏమైంది మరి ఆ డబ్బుల్ని ఎక్కడ ఖర్చు పెట్టారు? 5,000 కోట్లు అప్పులు తెస్తే ఈ రోజు కూడా దానికి వడ్డీలు కడతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఏది అమరావతి పేరుతో మీరు 5,000 కోట్లు ఏదైతే తీసుకొచ్చినటువంటి అప్పులకు సంబంధించి. ఇప్పుడు నిన్నగాక మొన్న మంత్రిగా మళ్ళీ వచ్చినటువంటి నారాయణ, రెండోసారి మంత్రిగా అయినటువంటి నారాయణ స్టేట్మెంట్ ఏంటి? మేము 3 దశల్లో అమరావతిని 2.5 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తాం, 1,00,000 కోట్లు ఖర్చు అయ్యిద్ది. అసలు 1,00,000 కోట్లు పెట్టి ఒక నగరాన్ని అదే నిర్మించడం అనేది పాజిబుల్ అయ్యేటటువంటి అంశం. ఇప్పుడు ఆ పాజిబుల్ కానటువంటి అంశాన్ని ఎందుకు మళ్ళీ ఈరోజు తెర మీదకి తీసుకొని వచ్చి దాన్ని చూపిస్తున్నారంటే, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయటానికి, చంద్రబాబు నాయుడు బినామీలు లాభపడటానికి. ఇప్పుడు మీకు గజం 40,000 50,000 పెట్టేస్తారు సార్, పెట్టేసి చంద్రబాబు నాయుడు బినామీలు అమ్మేసుకుంటారు ల్యాండ్. కొన్నాడు మళ్ళీ నాశనం అయిపోతాడు. అంతకుముందు అలానే కొని అమరావతిలో నాశనం అయ్యారు. మళ్ళీ ఇప్పుడు ఆ అబద్ధాలను నమ్మి ఇక్కడ ఏదో మొత్తం ఒక పెద్ద నగరాన్ని కట్టేస్తాడు చంద్రబాబు నాయుడు అని నమ్మితే, ఆ నమ్మి ఎవరైతే ఇప్పుడు కొనుక్కున్నాడు ప్రతి ఒక్కడు నాశనం అయిపోతాడు. ఎందుకంటే 50,000 గజం 40,000 గజాలు పెట్టి ఇప్పటికే రియల్ ఎస్టేట్ మార్కెట్ ఫ్రీజ్ అయినట్లుంది. రైట్, ప్రసాద్ రెడ్డి గారు చెప్పండి. మరి అయింది, ఫ్రీజ్ అయింది. ఇప్పుడు నిజంగానే రియల్ ఎస్టేట్ వెంచర్గా మళ్ళీ మారిస్తే జనం ఆమోదిస్తారా? నిజంగా పేదవాడి అసైన్మెంట్ ల్యాబ్ భూములు లాక్కున్నారని గతంలో కేసులు పెట్టారు. అసైన్మెంట్ భూములు లాక్కున్న తర్వాత అవన్నీ చట్టబద్ధమైపోతాయని చట్టమే తీసుకొచ్చారు ఆ రోజుల్లో. మరి నిజంగా పేదవాడికి అక్కడ స్థలం ఉంటుంది, ఆయనే చెబుతున్నారు 20 కోట్లు అవుద్ది ఎకరం అని అంటున్నాడు. మరి పేదవాడు వచ్చి అక్కడ ఎట్లా ఉండగలుగుతాడు? పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు అప్పుడు ప్రశ్నించారు, ఇప్పుడు భజన చేస్తున్నారు, అది వేరే విషయం. ఏదైనా ఒక రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా మిడిల్ క్లాస్, ఒక డైనమిక్ సెక్షన్ ఆఫ్ మిడిల్ క్లాస్ ఆ సిటీల్లో కానీ ఆ దేశంలో కానీ ఉండాలండి. మిడిల్ క్లాస్ ఇస్ గ్రోత్ ఇంజన్. అలాగే అక్కడ పని చేయడానికి కార్మికులు ఉండాలి, పనివారు ఉండాలి. అలాగే ఒక ఇంటలెక్చువల్ క్లాస్ ఉండాలి ఖచ్చితంగా. ఇండస్ట్రియల్ క్లాస్, కార్పొరేట్స్ వీళ్ళందరూ ఉండాలి.
కానీ అది ఒక బ్యాలెన్స్ సంతులనం ఉన్నప్పుడే ఒక రాష్ట్రం కానీ ఒక రాజధాని ప్రాంతం కానీ ఒక నగరం కానీ అభివృద్ధి చెందుతుంది. మన ఎవాల్వ్ అయిన నగరాలన్నీ అలాగే జరిగాయి. అలా కాకుండా ఆర్టిఫిషియల్ గా నేను ఒక డిజైన్ వేసి ఆ డిజైన్ ప్రకారము హై రైజ్ బిల్డింగ్ కడతాను, ఇక్కడ అందరూ ధనవంతులే ఉంటారు, మిడిల్ క్లాస్ అవకాశం లేదు, పేదలకు అవకాశం లేదు, ఇక్కడ వీళ్ళు మాత్రమే ఉండాలి ఉన్నాయండి. నగరాల్లో ఏంటంటే దొంగలు వచ్చి అక్కడ డబ్బులు దాచుకోవడానికే ఉంటుందండి. అలాంటి పరిస్థితి ఏమైనా క్రియేట్ చేస్తున్నాడు ఇక్కడ? చెప్పండి. ఏం లేదు సార్, మళ్ళీ ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు మేము అది కట్టేస్తున్నాం, ఇది చేసేస్తున్నాం అని చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి నిన్న శ్వేతపత్రం పేరుతో తన రియల్ ఎస్టేట్ వెంచర్ ని ఆవిష్కరించాడు. అంతకుమించి కొత్త ప్రోగ్రామ్ ఏం కాదు, ఆల్రెడీ అంత ముందు ఆవిష్కరించిన ప్రోగ్రామ్. మరి ఇప్పుడు నవనగరాలను ప్రస్తావన తీసుకురాకుండానే కథ నడిపేటట్టున్నారా? నవనగరాలైనసరికి జనంలో విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. మొత్తం అంతా ఇక్కడే పెడితే మా పరిస్థితి ఏంటని ఆ రోజుల్లో అన్ని జిల్లాల వాళ్ళు అడిగారు. ఇప్పుడు అదే చేయబోతున్నాడా? మళ్ళీ కొత్తగా నిన్న ఏంటంటే ఎప్పుడు లేని విధంగా గుంటూరు విజయవాడ అటని రెండు ప్రస్తావనలు తెచ్చాడు. మొన్నటిదాకా అసలు ఆ ప్రస్తావనే లేదు. ఇప్పుడు ఆ 2 ప్రస్తావనలు ఎందుకు తెచ్చాడంటే ఇదన్నీ మేము కలిపేసి చేసేస్తున్నాం అంటే రియల్ ఎస్టేట్ ఇంకా వెంచర్ పెద్ద వెంచర్ అయింది కదా, ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి. ఇప్పుడు అమ్మేసుకుంటారు. ఇప్పుడు తెలుగుదేశం సంబంధించినటువంటి ఎవరైతే 14 ఆ టైంలో భూములు కొన్నారో ఆ కొన్నటువంటి వాళ్ళు ఇప్పుడు రియల్ ఎస్టేట్ వెంచర్ వేసి ఇప్పుడు అమ్మేస్తారు. ఇప్పుడు కొన్నాడు జీవితం పూర్తిగా నష్టపోతాడు. ఎందుకంటే ఇక్కడ అది అభివృద్ధి అయ్యేటటువంటి కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లో కాదు కొమ్మినేరు. ఎందుకంటే కొత్త నగరం నిర్మించడం అనేది ఈ ప్రపంచంలోనే ఇంపాసిబుల్. ఉన్న నగరాలను పెద్ద చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ లో అది పెద్ద నగరంగా ఉన్నటువంటి విశాఖని ఇంకా కొంచెం పెద్ద నగరంగా చేసుకుంటూ విశాఖ విజయనగరాన్ని కలిపి మనం ఒక రాజధానిగా నిర్మించుకోవాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. అలానే ఉన్నటువంటి అమరావతిని ఏదైతే అక్కడ ఉన్నటువంటి భూముల్ని ఏదైతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కో వాటికో ఇచ్చి ఇక్కడ కూడా డెవలప్మెంట్ చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. మేము ఎక్కడ అమరావతిని నాశనం చేయలేదు. మేము వచ్చినాక ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, విజయవాడ నుంచి మనం వెళ్ళేటప్పుడు మీకు గొల్లపూడి కంటే ముందు ఫ్లైఓవర్ వస్తుంది. అంటే అది కనెక్టివిటీ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి అది పూర్తవబోతా ఉంది ఈ రోజు. అదేవిధంగా మీరు 10 కోట్ల రూపాయలతో ఎల్ఈడి లైట్లు కానీ ఆ సీడ్ యాక్సిస్ రోడ్డు కానీ కంప్లీట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కానీ మొన్న ఈనాడు పత్రిక ఏం రాసింది, దగదగా మెరిచిపోతుంది చంద్రబాబు నాయుడు రాగానే లైట్లు వెళ్తున్నారు అని రాశారు. అది ఎప్పుడు 2023లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వేసినటువంటి ఎల్ఈడి లైట్లు ఫోటోల్ని ఇప్పుడు పాపం ఈనాడు దినపత్రిక వేసి చంద్రబాబు నాయుడు రాగానే అసలు అమరావతిలో లైట్లన్నీ వెలిగిపోతున్నాయి, మొన్నట్లాకేమో అమరావతి అంధకారంలో ఉంది. ఈ విధమైనటువంటి ప్రచారం ఇప్పుడు కూడా సేమ్ సార్. ఏదైతే 2 అంశాల మీద 2014 to 19 దాకా చంద్రబాబు నాయుడు మోసం చేసి ఏదైతే డబ్బులను దండుకున్నాడో, ఒకటి అమరావతి, 2 పోలవరం, సేమ్ మళ్ళీ ఇప్పుడు అదే రిపీట్ చేస్తా ఉన్నాడు. ఎలా కడతారు? ఇప్పుడు 48,000 కోట్లు అయిద్దని చెప్పాడు సార్ మంత్రి నారాయణ. మొదటి దశ కంప్లీట్ చేయడానికి అమరావతికి 48,000 కోట్లు ఖర్చు అయ్యిద్ది అన్నాడు. 48,000 కోట్లలో ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు? మీరు ఉద్యోగస్తులకు శాలరీలు ఇవ్వటం కోసం, మీ పత్రికల్లో యాడ్లు ఇవ్వటం కోసం, లేదంటే సంక్షేమ పథకాలకు ఉన్న పెన్షన్లు ఇవ్వడం కోసం 21 రోజుల్లో 7,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. అంటే అది మీ దృష్టిలో సంపద సృష్టి. 7,000 కోట్లు అంటే గంటకి 13 కోట్లు అప్పు చేశాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినటువంటి 21 రోజుల్లో. మరి ఇప్పుడు అమరావతి నిర్మాణానికి 1,00,000 కోట్లు అంటే ఎవరిని తాకట్టు పెట్టి తీసుకొస్తారు? ఎవరిస్తారు 1,00,000 కోట్లు? ఎక్కడి నుంచి వస్తాయి? మోడీ గారు సరే మీరు అన్న మొదటి దశ కంప్లీట్ అవడానికి 48,000 కోట్లు అంటే ఎక్కడి నుంచి వస్తాయి? కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా? కేంద్ర ప్రభుత్వం అంతకుముందు 500 కోట్లు ఏదైతే అమరావతి, గుంటూరు, విజయవాడ కార్పొరేషన్లకు ఇచ్చినాయి అమరావతికి ఖర్చు పెట్టారు. 1 రూపాయి కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. సో ఇది అయ్యేటటువంటి పరిస్థితి కాదు. కానీ ప్రజల్ని భ్రమంలోకి నెడుతూ నేను అమరావతిని కట్టేసినప్పుడు కొమ్మినేని గారు మీరు ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నారు, మీరు స్టూడియోలో ఉన్నారు కాబట్టి ఈ కరెంట్ కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చాడంట నిన్న చెప్తున్నాడు. ఏంటది? అట్లానే మంచిది హైదరాబాద్ కి కరెంటు తాగునీరు కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చాడట. ఇప్పుడు మనందరం మాట్లాడుతున్నా దాంట్లో ఇళ్లలో కరెంటు తాగుతున్న నీరు కాదు. ఏ ప్రభుత్వం ఉన్నా ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. నేను కూడా నా వంతు చేశానంటే తప్పేం కాదు. గవర్నమెంట్ గారు నిజాం ప్రభు ఏమి ఇవ్వనట్టు, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఏమి ఇవ్వనట్టు. పాపం విజయభాస్కర్ రెడ్డి గారు అక్కడ నల్గొండ నుంచి వాటర్ తీసుకుని కృష్ణానది బ్యాక్ వాటర్ దగ్గర నుంచి అక్కడ కోదండరాంపూర్ ఏదో ఉండేది, అక్కడ అది పెద్ద శంకుస్థాపన చేస్తే అప్పుడు తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి దానికి అడ్డం పడ్డే ప్రయత్నం చేశారు. అట్లా అప్పుడు అంటే ప్రతి గవర్నమెంట్ ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత మరికొంత జరిగింది. మంజీరా వాటర్ ఇచ్చారు, చెన్నారెడ్డి గారు వాళ్ళంతా ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారు ఎల్లంపల్లి నుంచి వాటర్ ఇచ్చారు.
కృష్ణానది వాటర్ గతంలో ప్రయత్నం జరిగింది, చంద్రబాబు గారి టైంలో కొంత వచ్చింది, మొత్తం నేనే చేశానని చెప్పి పేరు పెట్టి నా మొత్తం అంటే ఇక మనం ఏం చెబుతాం, నేను నిర్మించింది అంటే మనం ఏం చెబుతాం. ఇప్పుడు ఆయన అదే అంటున్నాడు, నేను హైదరాబాద్ కి తాగునీరు నేనే ఇచ్చా, కరెంట్ నేనే ఇచ్చా, లేకపోతే మనుషులు కరెక్ట్ నేనే కనిపెట్టానని చెప్పాలి, అంతవరకు బెటరే. సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను కదా సార్, అంతకుముందు సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను. అయితే ఇంకొక విశేషం చెప్పండి సరే, ఈ అమరావతి మీద ఎన్ని గంటలు మాట్లాడుకున్నా మళ్ళీ ఇంకా చాలా రోజులు మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఫైనల్గా ఒక మాట చెప్పండి, టైం అయిపోయింది. ఇసుక 3 నెలలు టైం తీసుకుంటానంటాడండి జగన్ గారేమో, కొత్త పాలసీ తీసుకొచ్చి ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చాలని ఆయన 2 నెలలు తీసుకుని ఇంకేముంది నాశనం అయిపోయారని చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ మంత్రి గారు 3 నెలలు తీసుకుంటానంటాడేంటి? ఇండి శాండ్ పాలసీకి ఓ పక్కేమో మొత్తం ఆ గుట్ల కాదు జగన్ గారు పోగు చేసిన గుట్ల ఇసుకంతా దోచేస్తుంటే అదే మొత్తం దోచేస్తున్నారు వాళ్ళు పక్క నుంచి జనసేన టీడీపీ. కొమ్మినేని గారు ఎటు వరదలు వస్తాయి అనేటటువంటి ఆలోచనతో ముందు జాగ్రత్తగా 3-4 నెలలకి సమకూర్చేటటువంటి సరిపోయేటటువంటి ఇసుకని ఆల్రెడీ డంప్ చేసి పెడితే ఈ నెల రోజుల్లో ఏదైతే తెలుగుదేశం ఇసుక మాఫియా దోచేసింది, మరి ఇప్పుడు ఇసుక ఎక్కడి నుంచి వస్తుంది, అందుకనే వాళ్ళ పాలసీ తీసుకోవడానికి టైం పట్టింది అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు రేపొద్దున ఆపవాది కూడా సార్ మళ్ళీ మనం డిబేట్ పెట్టాలి, ఎందుకంటే రేపొద్దున ఆపవాది కూడా మన మీద వేస్తారు ఏమని, ఆల్రెడీ ఇప్పుడు వరదలు వచ్చి ఇసుక ఇప్పుడు దొరకదు కాబట్టి తీయటానికి, రేపు వర్షాలు వచ్చేస్తాయి కాబట్టి కంప్లీట్ గా ఇసుకంతా ముందే దోచేశారు, లేకుండా చేశారు ఈ 3 అని చెప్పి 2-3 నెలలు కూడా మా మీద మళ్ళీ వాళ్ళు తప్పుడు ఆరోపణలు చేస్తారు. కాదు, నాకు ఆశ్చర్యం ఏంటంటే రాష్ట్రంలో ఎటువైపు వెళ్ళినా అసలు ఇసుక కొరత అంటూ లేకుండా, సరే రేటు పెట్టి ఉండొచ్చు, గవర్నమెంట్కి ఆదాయం రావచ్చు, గవర్నమెంట్కి ఆదాయం రావడం బెటర్, కానీ ప్రైవేటు మాఫియాలు గోండాలు దోచుకోవడం కంటే గవర్నమెంట్ రావడం బెటర్ కదా. అది సరే వాళ్ళు ఇష్టం మార్చుకున్నారు, ఫ్రీ ఇసుక అన్నారు. ఫ్రీ ఇసుక తీయడానికి దానికి విధానాలు ఎన్ని రోజులు నిర్వహిస్తారు, గతంలో పెట్టారు కదా రకరకాల రూపాల్లో. మరి ఇప్పుడు 3 నెలలు తీసుకుని ఏం చేస్తారు అంటే, ఇంకెక్కడన్నా కాస్తి కుస్తీ మిగిలి ఉంటే జగన్ గారు తోడి పెట్టినటువంటి గుట్టలు అవన్నీ సమాచారం ప్రకారం గతంలో 500 కోట్ల రూపాయల విలువైన ఇసుక ఉందటండి మొత్తం రాష్ట్రం అంతా రెడీగా, అది మొత్తం గాయబ్ అయిపోతుంది. చేశారు సార్. అట్లా చాలా చోట్ల ఇప్పుడు ఈ మట్టి తవ్వకాలకు సంబంధించి గొడవ నడుస్తుంది తెలుగుదేశం జనసేన మధ్య. ఏమంటారు వెంకటరెడ్డి గారు? ఇప్పుడు తెలుగుదేశం జనసేన మధ్య దీని మధ్య పెద్ద గొడవ నడుస్తుంది. అంటే జనసేన ఒప్పుకోవట్లేదు, ఇద్దరు కలిపి వాటాలు వేసుకునే దగ్గర మీకు తక్కువ సీట్లు వచ్చినాయి, తక్కువ సీట్లు మీరు ఉన్నారు కాబట్టి మీరు తక్కువ వాటా తీసుకోవాలంటారు. కాదుగా మీరు లేకపోతే అసలు నీకు అధికారమే లేదని వీళ్ళు అంటున్నారంట. రైట్, ఏదేమైనా ఈ అమరావతి గాలి మేడలు కడుతున్నారా, మళ్ళీ అబద్ధాల ప్రపంచంలోకి జనాన్ని తీసుకెళ్తున్నారా? అలా కాకుండా ప్రాక్టికల్గా నేను ఈ ఏడాది ఇంతవరకు చేయగలుగుతాను, ఇన్ని వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టగలుగుతాను, లేదా 1000 కోట్లు 2000 కోట్లు కట్టి ఈ 3-4 బిల్డింగ్లు కడతానని చెప్పొచ్చు. కానీ మొత్తం ఎక్కడెక్కడో విశాఖపట్నంలో బిల్డింగ్ కడితేనేమో అది ప్యాలెస్ అంట, అమరావతిలో అదేమో పర్యావరణం నష్టం అంట, ఆ డబ్బు తీసుకొచ్చి ఒక జిల్లా అభివృద్ధి చేయొచ్చు కదా అని పవన్ కళ్యాణ్ గారు అంటారు. ఇక్కడ లక్షల కోట్లు ఖర్చు పెడితేనేమో ఇతర జిల్లాల అభివృద్ధి కాకపోయినా పర్వాలేదని మరి పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు అంటారు. మరి చంద్రబాబు గారు గాలి మేడల్ని అమరావతి పేరుతోటి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని ముంచుతారా తేల్చుతారా అనేది చూడాలి. ప్రసాద్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు ఇద్దరికి కూడా ధన్యవాదాలు, నమస్కారం. ఇది నేటి చర్చా కార్యక్రమం.